105 మినిట్స్. ఇది సినిమానా? ఇదే సినిమానా? ఇదేం సినిమారా బాబు! దీన్ని సినిమా అనడం కంటే ఇది కూడా వన్ ఆఫ్ ది టార్చర్ అని చెప్పొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సినిమాని సేవ్ చేసి పెట్టుకుంటే నేరస్తుల నుంచి నిజాలు చెప్పించడానికి థర్డ్ డిగ్రీలా ఉపయోగపడుతుంది. గోళ్ళు పీకిన చితకబాదిన నిజాలు చెప్పని నేరస్తులకి ఈ మూవీ చూపిస్తే చాలు మొత్తం చెప్పేస్తారు. అంత టార్చర్ ఈ మూవీ. పేరుకి 105 మినిట్సే కానీ దీన్ని చూస్తే 1005 మినిట్స్ చూసిన ఫీలింగ్ వస్తుంది. స్టోరీ గురించి చెప్పాలంటే చెప్పడానికి స్టోరీ లేదనుకోండి, ఏదో ఉన్నదాన్ని అలా చెప్పుకోవాలంటే, జాను ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా ఒక అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్టు కనిపిస్తుంది. భయంతో ఇంటికి వెళ్తుంది జాను. తనను వెంటాడిన అదృశ్య శక్తి తనని గొలుసుతో బంధించి చిత్రహింసలు పెడుతుంది. ఆ అదృశ్య శక్తి అలా చేయడానికి గల కారణాలు ఏమిటి, జాను బయటపడుతుందా లేదా అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంటుంది. హన్సిక బాగానే చేసింది, కానీ మూవీలోనే మ్యాటర్ లేదు. ఈ మూవీలో హన్సిక ఏడ్చిన ఏడుపుకి ఒక ఖాళీ చెరువు అయితే నిండిపోతుంది. బీజిఎం మరో పెద్ద టార్చర్. ఫైనల్గా ఈ సినిమా చూడొద్దు, అస్సలు చూడొద్దు. మీరు కూడా మూవీ చూసి నాలా బుక్ అయిపోయి ఉంటే మీ మూవీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.